హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం మిలియనీర్ ట్రాక్లో వర్క్ ఎలా చేయాలి అనే దాని గురించి మాట్లాడతాను. సో నేను చాలాసార్లు చెప్పాను ఈ వర్క్ ఎలా చేయాలనేది. సో అయినా సరే నన్ను అడుగుతా ఉన్నారు, అసలు నాకు అర్థం కావట్లేదు వర్క్ ఎలా చేయాలని చెప్పి. సో జాయిన్ అయితే అయ్యాము, తర్వాత వర్క్ ఎలా ఉంటుంది అనేది అర్థం కావట్లేదు అని చెప్పి అడుగుతున్నారు చాలామంది. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో బేసిక్‌గా మీరు మిలియనీర్ ట్రాక్‌లో వర్క్ అంటే ఏమనుకుంటున్నారంటే, సో చాలామంది ఏమనుకుంటున్నారంటే మిలియనీర్ ట్రాక్‌లో వర్క్ అంటే దాని లోపల ఏమన్నా వీడియోస్ చూస్తే మనకి మనీ వస్తాయి, లేదా క్యాప్చా, ఎంటరింగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా! సో ఇట్లా టైపింగ్ వర్క్స్ ఇలాంటివి చేస్తే మనకి మనీ వస్తాయి. ఇలా ఇలా అనుకుంటున్నారు. సో విషయం ఏంటంటే అలా కాదు. సో ఇక్కడ నేను ఇక్కడ మిలియనీర్ ట్రాక్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ఉన్నాను. సో మీరు గనక గమనిస్తే ఇక్కడ 6 కోర్సెస్ దాకా ఉన్నాయి. సో వీటిల్ని మనం ప్రొడక్ట్స్ కింద కన్సిడర్ చేస్తామనమాట. సో ప్రొడక్ట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ ప్రొడక్ట్స్‌ని మనం సేల్ గనక చేస్తే, మన రిఫరల్ లింక్ ద్వారా మనకి వేరే వాళ్ళకి సేల్ చేస్తే ఈ ప్రొడక్ట్స్‌ని మనకి మనీ అనేది వస్తది. సో రిఫరల్‌తో మాత్రమే మనకి మనీ అనేది వస్తది. ఓకే. అది అది ఓకే గదా! ఇప్పుడు మనము రిఫరల్స్ అనేవి మన దగ్గరికి ఎలా వస్తది అనేది ఆ పాయింట్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే, మీరు అకౌంట్ తీసుకోగానే మీరేం చేస్తారంటే ఫస్టు సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేయాలి అని చెప్పి నేను ఇంతకుముందు పాత వీడియోస్‌లో చెప్పాను. సో ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ అంటే మీకు ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇయన్నీ ఆహ్, మీకు ఇయన్నీ చేయకపోవచ్చు. ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. నేనేం చెప్తా అంటే జస్ట్ ఒక్క యూట్యూబ్ ఒక్క ఛానెల్ ఒకటి క్రియేట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ వదిలేయండి, ఫేస్‌బుక్ వదిలేయండి, అన్నీ వదిలేసేయండి. జస్ట్ ఒక్క యూట్యూబ్ ఛానెల్ ఒకటి క్రియేట్ చేయండి. సో ఇక్కడ నేను ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంటది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను నా ఛానల్‌లోకి లాగిన్ అవ్వడానికి. సో ఇలా మీరు ఒక ఛానెల్ ఒకటి క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, నేనిప్పుడు ఎలా చెప్తున్నానో ఈ మిలియనీర్ ట్యాగ్ గురించి, సో అలాగే మీరు చెప్తా వీడియోస్ రికార్డ్ చేయండి. సో వీడియోస్ రికార్డ్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్, మీకు ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉంటదో క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్, దాంట్లో మీరు అప్లోడ్ చేయండి. సో నేను చెప్తున్నా చూడండి, ఖచ్చితంగా ఫస్ట్ ఒక టార్గెట్ పెట్టుకోండి. 30 డేస్ వరకు ఏది ఏమైనా సరే నేను వీడియోస్ మాత్రం ఈ మిలియనీర్ ట్రాక్ గురించి అప్లోడ్ చేస్తానని చెప్పి మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. సో మనీ వస్తాయా రావట్లేదా ఇవన్నీ పట్టించుకోవద్దు. సో ఎప్పుడైతే మీ వాట్సాప్ మెసేజ్ వస్తుందో అప్పుడు మాత్రమే మీ వాట్సాప్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇట్లా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో ఒక 30 డేస్ వరకు కంటిన్యూస్‌గా ఏదో ఒకటి మీకు నచ్చింది, మిలియనీర్ ట్రాక్‌లో నచ్చింది, లేకపోతే మిలియనీర్ ట్రాక్ గురించి, లేదా వేరే వాళ్ళు చెప్పేదైనా మీరు తీసుకొని కంటెంట్ ఆ మిలియనీర్ ట్రాక్ గురించి మీరు డైలీ పోస్ట్ అనేది చేయండి. ఆ వీడియో అనేది మీరు క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్‌లో పెట్టండి. 30 డేస్ పెట్టండి. మీ ఛానల్ గ్రోత్ పెరిగిద్ది. మీకు ఆటోమేటిక్‌గా మిలియనీర్ ట్రాక్‌లో వచ్చి జనాలు జాయిన్ అవుతారు. సో ఇలా మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో ఇంకోటేంటంటే, నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఈ యూట్యూబ్‌లో వీడియోస్ చేయడం ద్వారా మనకి యూట్యూబ్ నుంచి కూడా మనీ వస్తాయని. సో నాకు ఉన్న వేరే ఛానల్‌ని కూడా మీకు యూట్యూబ్‌లో పెట్టి చూపిచ్చాను. సో ఆ వీడియో గనుక చూడకపోతే చూడండి, మన ఛానల్‌లోనే ఉంటది. యూట్యూబ్ నుంచి నేను ఇప్పటివరకు ఎంత సంపాదిచ్చాననేది, మిలియనీర్ ట్రాక్ కాకుండా ఓన్లీ యూట్యూబ్ నుంచి నేను ఎంత సంపాదిచ్చాననేది వీడియో కూడా పెట్టాను. ఒకసారి చూడండి. సో ఇప్పుడు వీడియోస్ క్రియేట్ చేసి పెట్టడం ద్వారా మనకెలా మనీ వస్తాయని చెప్పి మీరు చాలామంది అడగొచ్చు. సో ఎలా వస్తాయంటే, మీ వీడియోని యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తది. ఎవరికి సజెస్ట్ చేస్తదంటే, ఎవరైనా యూట్యూబ్‌లోకొచ్చి హౌ టు ఎర్న్ మనీ ఆన్‌లైన్ అని చెప్పి ఇట్లా టైప్ చేస్తారు కదా! ఆన్‌లైన్‌లో వర్క్ ఎలా చేసి మనీ సంపాదించాలి అనే వాళ్ళకి మన వీడియో అనేది సజెషన్స్ కింద ఎళ్తుందనమాట. సజెస్ట్‌లో వెళ్ళొచ్చు, లేకపోతే స్టార్టింగ్‌లోనే వెళ్ళొచ్చు. అది మీరు క్రియేట్ చేసే యూట్యూబ్ వీడియోని బట్టి ఉంటది. మీరు ఇచ్చే కంటెంట్‌ని బట్టి ఉంటది. దాని లోపల మీరు ఇచ్చే ట్యాగ్స్‌ని బట్టి ఉంటది. డిస్క్రిప్షన్ బట్టి ఉంటది. టోటల్‌గా మాట్లాడితే మనం ఎస్‌ఈఓ అంటాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో యూట్యూబ్‌లో అప్లోడ్ చేసే వీడియోకి ఎంత ఎస్‌ఈఓ చేస్తే అంత గ్రోత్ అనమాట. అంత ఎక్కువ మందికి రీచ్ అవుద్దనమాట. సో ఆ ఎస్‌ఈఓకి సంబంధించి గానీ, లేదా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని గానీ, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలని గానీ, సో ఆ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, టైటిల్స్ ఎలా ఇవ్వాలి, థంబ్‌నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ నేను వీడియోస్ చేస్తాను. మీరేం భయపడకండి. మిమ్మల్ని నా కింద జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం మిమ్మల్ని ఎర్న్ చేపిచ్చే బాధ్యత నాది. సో కాబట్టి ఇట్లా ఒక్క దాని మీద టార్గెట్ పెట్టుకోండి. నేను ఇంతకుముందు ఏం చెప్పానంటే, ఫేస్‌బుక్ గానీ, యూట్యూబ్ గానీ ఇవన్నీ క్రియేట్ చేయమని చెప్పాను. సో ఇవన్నీ వద్దు. ప్రస్తుతానికి ప్రెజెంట్ ఒక్క యూట్యూబ్ ఛానల్ చాలు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. దాంట్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేసుకోండి.
మీకు ఖచ్చితంగా మనీ అనేది వస్తది. సో, ఇదే మీరు చేయాల్సిన వర్క్. అసలైన వర్క్ వచ్చేసరికి ఇదే అనమాట. సో, మార్కెటింగ్ అనేది ఒక వర్డ్. సో, ఆ వర్డ్ ఏంటంటే మనం చేసేదేంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అఫిలియేట్ లింక్ ఒకటుంటది కదా మనకి. అంటే రిఫరల్ లింక్. అది ఆ రిఫరల్ లింక్ ద్వారా మనం వేరే వాళ్ళని జాయిన్ చేపియటం. సో, అదే మన వర్క్. సో, యూట్యూబ్‌లో చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇదే అనమాట. సో, మీకు కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేదా మీకు ఎక్కువ మనీ కావాలనుకుంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఒక వీడియో క్రియేట్ చేశాననుకోండి. సో, దాన్ని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో ఒకేసారి అప్‌లోడ్ చేయొచ్చు. ఒకేసారి అప్‌లోడ్ చేసిన వీడియో అది ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళిద్ది, ఫేస్‌బుక్‌లోకి ఎళ్ళిద్ది. సో, ఎప్పుడైతే నేను ఆ 2 పేజెస్ ఫేస్‌బుక్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కనెక్ట్ చేస్తానో, కనెక్ట్ చేసిన తర్వాత నేను అప్‌లోడ్ చేసే వీడియో ఏదైతే ఉందో అది ఒక్కసారి అప్‌లోడ్ చేయడంతోనే 2 ప్లాట్‌ఫామ్‌లోకి ఎళ్ళిపోతదనమాట. సో, ఎందుకంటే ఆ 2 ఇంటర్‌లింక్ ప్లాట్‌ఫామ్స్ అనమాట. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్. సో, ఈ యూట్యూబ్ అనేది సెపరేట్. సో, ఈ యూట్యూబ్‌లో మీరు సెపరేట్‌గా వచ్చి మీరు అప్‌లోడ్ చేసుకోవాల్సిందే. సో, దానికి ఏముండదు. ఇక్కడ చూడండి మనకి యూట్యూబ్ ఛానల్ అనలిటిక్స్ చూపిస్తాను. దీన్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తది. సో, లైఫ్ టైమ్ అనలిటిక్స్ చూపిస్తాను. ఇక్కడ లైఫ్ టైమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ చూడండి మన ఛానల్‌కి వ్యూస్ వచ్చేసరికి 13,000 వ్యూస్ ఉన్నాయి. సో, స్టార్టింగ్‌లో ఏంటంటే స్టార్టింగ్‌లో మనకి వ్యూస్ ఎక్కువ ఉండదు. తర్వాత చూసుకుంటే మనకి వ్యూస్ అనేవి పెరుగుతా ఉంటది. మన సబ్స్క్రైబర్స్ కూడా చూసుకుంటే నేనెప్పుడో స్టార్ట్ చేశాను. చూడండి ఇక్కడ ఛానల్. ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ వచ్చారు. మళ్ళీ -1 వచ్చేసింది. సో, ఇట్లా ఈ మధ్య గ్యాప్‌లో నాకు ఎటువంటి సబ్స్క్రైబర్స్ రాలేదు. ఎవరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదు. సో, ఎప్పుడైతే మళ్ళీ నేను యూట్యూబ్‌లో ఇగో ఇక్కడ వీడియోస్ అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశానో, అక్కడి నుంచి మళ్ళీ నాకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతా వస్తున్నారు. గమనిస్తున్నారు గదా! సో, కాబట్టి మనం ఇట్లా వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు మాత్రమే మనకి ఇట్లా సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు. ఛానల్ గ్రోత్ అనేది ఉంటది. అండ్ మన దగ్గరకొచ్చి ఛానల్‌లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు. సో, కాబట్టి నేనేం చెప్తానంటే మీకు అర్థమైంది కదా! జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఒక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. దాంట్లో మీరు కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ ఉండండి. మీకు ఆటోమేటిక్‌గా మనీ అనేవి వస్తాయి. సో, టార్గెట్ పెట్టుకోండి ఒక 30 డేస్. 30 డేస్ టార్గెట్‌లో మీరు డైలీ ఒక పోస్ట్ చేయండి. మీకు గనక మనీ రాకపోతే నన్ను అడగండి వచ్చి. సో, ఇది వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.